హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తుంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నట్లుగా సమాచారం. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబ్ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని 5 ఫైర్ ఇంజిన్స్ సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారని, మంటలు గమనించి సురక్షితంగా బయటికి వచ్చారని అన్నారు. స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ లో సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడంగా వచ్చినటువంటి ఆఫీసర్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్గా ఫస్ట్ ఫ్లోర్లో రావడం స్టార్ట్ అయింది. అండ్ సపోజిట్లీ షార్ట్ సర్క్యూట్ మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా మేడం? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సీ అంటే ఇంకా మంటలు ఉన్నాయా మేడం? అదుపులోకి మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్. మేడం, ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేసి ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. మేడం, అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉంటాయి మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినట్టనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం మాస్టర్స్ లో అయిపోయి. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చినట్లు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ వెల్లడించారు. చాలా విలువైన హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతి అయ్యాయని చెప్పారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ 2 అంతస్తులో ఉందని, మొదటి అంతస్తులో సెన్సిటివ్ గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని అన్నారు. పార్టిషన్ ఉంది, ఆ రూమ్ స్టోర్ రూమ్ లాగా. ఆ స్టోర్ రూమ్ లోపల ఫైర్ అయింది. అంటే ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఫైర్ అయింది. సీజ్డ్ ప్రాపర్టీ అంటే ఏమేమి ఉన్నాయి సార్? రకరకాలు ఉన్నాయి సార్. హార్డ్ డిస్క్లు, పేపర్లు. ఇప్పుడు మన కేసుకు సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది, అది విట్నెస్ కోసం అలాంటివి, అంటే డీటెయిల్స్ సైడ్ అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్, అది ఆ స్టోర్ రూమ్, అది కలిపింది. అందులో మ్యాక్సిమం కలిపింది. కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్ కదా, సీజ్డ్ ప్రాపర్టీ. దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి. మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ ఇది ఉన్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా ఎక్కడ మంటలు ఎక్కడ చెల్లెది? అది G+2 బిల్డింగ్ అండి. ఫైర్ స్టేషన్ అంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నవి. దానికి అంతవరకే రిక్వైర్మెంట్ ఉంటుంది. టోటల్ ఎన్ని రూమ్స్ లో ఫైర్ వచ్చింది? ఒకటే రూమ్. ఈ రూమ్స్ లో ఏమేమి ఉన్నాయి? ఒక రూము, దానికంటే ముందు రూమ్ లో క్లాస్ రూమ్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ ముందు ఉన్నది. దానికి రైట్ సైడ్ హాల్ ఉన్నది. బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని అవి రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవికి బీరువాలు, క్యూబికల్స్ ఉన్నాయి. ఓన్లీ ఈ స్టోర్ రూమ్ ఒకటి ఫైర్ అవ్వడం వలన ఈ ఫైర్ అంతా కూడా, స్మోక్ అంతా కూడా ఫ్లోర్కి మొత్తం కూడా వ్యాపించింది. అక్కడక్కడ ఈ టెంపరేచర్కు ఆ ప్లాస్టిక్ సంబంధించిన ఈ సెన్సిటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యాయి. కెమికల్ ల్యాబ్ ఉందన్నారు. విశాఖ సిటీ పరిధిలో రాత్రి వేళ్లలో దొంగతనాలకు